హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వంకాయ పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ దానికి పెరుగు గుత్తి వంకాయలు కావాలండి. మామూలు వంకాయలు అయితే సెట్ కావండి ఈ పెరుగు చట్నీకి. దాని తర్వాత వంకాయలని ఇట్లాగా సన్నగా రౌండ్గా కోసుకోవాలండి. లావుగా కోసుకుంటే అవి వేగవు. సన్నగా కోసుకున్న వంకాయల్లో ఉప్పు పసుపు వేసుకొని ఒక 5 to 10 minutes నానబెట్టుకోవాలండి. దాని తర్వాత ఆనియన్ ఒక 4 నుంచి 5 మిర్చి తీసుకోవాలండి. నేను ఇక్కడ హాఫ్ ఆనియనే కట్ చేసుకున్నా. మీరు కావాలంటే 1 ఆనియన్ ఫుల్ వేసుకోవచ్చు. అలా రౌండ్గా కట్ చేసుకున్న వంకాయల్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని మనము ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఆ వంకాయలకి మనము వేసుకునేవన్నీ పట్టాలి. మీరు కావాలంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి వేస్తా, ఒక్కొక్కసారి వేయను. సో మీకు కావాలంటే మీరు వేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాక మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఆయిల్లో వేసి ఒక 5 నిమిషాలు 2 వైపులు వేయించుకోవాలండి. నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. వంకాయలు మ్యారినేట్ చేశాక ఒక 10 minutes నుంచి 15 minutes వరకు మనం అలా వదిలేయాలండి. దాని తర్వాత మనం ఫ్రై చేసుకోవాలండి. 15 minutes అయితే కంపల్సరీ మ్యారినేట్ చేయాలి. మీరు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే చిందుతూ ఉంటుంది. ఇట్లాగా ఒక 5 minutes తర్వాత ఇట్లా ఉంటాయండి. దాన్ని తీసుకెళ్ళి మనం పెరుగులో వేసేసి కలుపుకోవాలండి. ఇక్కడ కొంచెము మీకు నల్లగా అనిపించినట్టు ఉంటుంది, అదేం లేదండి. జస్ట్ మనము వేయించుకున్నప్పుడు ఆ కారము అవి ఉంటాయి కదండి, దానివల్ల అలా అనిపిస్తుంది మీకు, అంతేగాని ఏమీ లేదండి అది. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకొని ఆ తాలింపుని మనం పెరుగులో వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే వంకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. వంకాయ తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.